వైభవ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా సత్తా చాటాలని ఆల్రెడీ కూటమి మీద ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారని, ఇది తమకి అద్భుతమైన అవకాశం అన్నారు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో కూడినటువంటి ఒక కమిటీని జనసేన పార్టీ ఈరోజు విడుదల చేసింది. ఆ కమిటీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో కూడినటువంటి 14 మందితో కూడినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ జనసేనకు సంబంధించి వారు అధికారికంగా విడుదల చేశారు. అంటే జనసేన పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్గా యుద్ధం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక గ్రౌండ్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అదేవిధంగా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూడా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బలంగా సీట్లను దక్కించుకోవాలని, స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత ఒక సమావేశాన్ని కూడా తాము ఏర్పాటు చేయనట్టు కూడా వారు ఇటీవల కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక స్థానిక సమరంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్ స్థానిక సమరం. డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనతో జుంకలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి వారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక సింగళూరి వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మరికొద్దిసేపట్లో వారు కూడా జుంకలో జాయిన్ అవుతారు. రైట్, ముందు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. సో వారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. స్థానిక సమరానికి అటు టీడీపీ ఆల్రెడీ సిద్ధమైపోయింది, జనసేన కూడా ఈరోజు అధికారికంగా ఒక కమిటీని కూడా రిలీజ్ చేసింది. అందులో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్, ఎంపీలతో కూడినటువంటి ఒక కమిటీ గ్రౌండ్లో ఎక్కడెక్కడ వారి స్థానాలు బలంగా ఉన్నాయో ఆ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులను పెట్టాలనేది ఇమీడియట్గా పికప్ చేయమని చెప్పేసి. టీడీపీ ఆల్రెడీ ఆ పార్టీ 4 దశాబ్దాల అనుభవం పార్టీ, సో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ సైతం కూడా సిద్ధమైంది. మరి వైసీపీ అయితే మీ అధినేత అయితే పిలుపునిచ్చారు, కానీ మరి గ్రౌండ్లో పెద్ద పెద్ద నాయకులు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి స్థానిక సంస్థలో పోటీ చేయడానికి అభ్యర్థులు బలంగానే ఉన్నారా? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు రాజు న్యూస్ టీవీకి యాజమాన్యానికి, అదేవిధంగా వీక్షిస్తున్న ప్రజలకి, స్టూడియోలో ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు నాగార్జున గారికి, అన్న సప్తగిరి ప్రసాద్ గారికి, సింగళూరు వెంకటేష్ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు స్థానిక సమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే మేము డే 1 నుంచి కూడా ఎప్పుడైతే మేము ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్లో ఓడిపోయామో 2024లో, అప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కూటమిలో జరిగేటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని, రైతులకు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తున్నారు, మహిళలకు ఏ విధమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ, ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు కూడా గవర్నమెంట్లో జరిగేటువంటి, ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాల్ని ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఇదే కదా ఒక పార్టీ చేయాల్సినటువంటి ఇది ఫందా. దీనికోసం ప్రత్యేకంగా మేము ఎలక్షన్లకు పోవడం, మాకు ఎలక్షన్లకి ఓటేయండి అనేటువంటి పార్టీ కాదు మాది. యాక్చువల్గా ప్రజల కోసం పోట్లాడతాం, మా సేవలను చూసి మీరు ఓట్లేయండి అనేటువంటి పార్టీ. ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు పోవడానికి చాలా సిద్ధంగా ఉంది. మాకు భయం అనేటువంటిది అస్సలు లేదు. మేము ఎవరిని చూసి భయపడేసినటువంటి అవసరం కూడా లేదు. అదే కూటమి పాలన విషయంలోకి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయం, వాళ్ళు సమాయత్తం కావాలా, వాళ్ళు ప్రజల్లోకి ముందుకు పోవాలా, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అన్యాయాల, అక్రమాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలా ప్రజల్లో అనేటువంటిది వాళ్ళకి చాలా పెద్ద సమస్య. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే ఏదైనా అపశృతి జరిగితే అది బీజేపీ మీదకో లేకుంటే జనసేన మీదకో తోయేస్తుంది. మంచి జరిగినప్పుడు మాత్రం అది మా పార్టీ జనసేన, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక మంచి విజన్ అనేటువంటి ఇది చెప్తుంది అనమాట. ఈ క్రమంలోనే ఒకటి చెప్తున్నాను సార్, ఇప్పుడు మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మేము అన్ని సీట్లు కూడా ఉన్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా మావే, మా అభ్యర్థులు నిలబడతారు, మా క్యాండిడేట్స్, మా కార్యకర్తలు అందరూ కూడా మా జెండానే మోస్తారు, మాకే ఓటేయమంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క కూటమి విషయంలోకి వచ్చేకాలకి వాళ్ళు వివిధ రకాలైనటువంటి జెండాలు మోయేసినటువంటి పరిస్థితి వాళ్ళ కార్యకర్తలకు ఉంది.
ఇప్పుడు లోకేష్ గారు సింపుల్గా చెప్పేశాడు, ఎక్కడైనా సరే సార్ ఒక కూటమిలో ఉన్నటువంటి ధర్మం ఏంటంటే ఎన్ని సీట్లు మాకు రావాలా, ఎన్ని సీట్లు బీజేపీకి పోవాలా, ఎన్ని సీట్లు తెలుగుదేశానికి రావాలా అనేటువంటి విషయాన్ని చర్చించేటప్పుడు కూటమి ధర్మం ప్రకారం ముగ్గురు అధినేతలు, ఆ పార్టీలకు సంబంధించిన అధినేతలు ముగ్గురు కూర్చొని మా సీట్లు ఇవి, మీ సీట్లు ఇవి, మీ సీట్లు ఇవి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ లోకేష్ దానికి భిన్నంగా మీకు 15% ఇస్తాను, నీకు 5% ఇస్తాను, నాకు 80% అనేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది కూటమి ధర్మం కాదు. ఇంకొక విషయం చెప్పాలంటే అది వాళ్ళు చెప్పుకోవాలి, బీజేపీ జనసేన వాళ్ళు. సో ఇది ధర్మం కాదు, ముందుగా వారు చెప్పటం, ముగ్గురు కలిసి కూర్చొని చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. సో అది బహుశా అంటే ఒక వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమితో సంబంధం లేని అపోజిషన్ పార్టీగా మరి మీకు చెప్పేటువంటి రైట్స్ ఏ మేరకు ఉంటాయో మాకు రైట్స్ గా సార్. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో 3 పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి పార్టీలు. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడో కలుగుల్లోకి వెళ్ళిపోయినాయి సార్. అసలు ఎక్కడ కానీ ప్రజాక్షేత్రంలో ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే నిర్వీర్యంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చిన పరిస్థితే లేదు. మొత్తం పోట్లాడింది కూడా మొత్తం టోటల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు కానీ అదే వేరే మహిళలకు మాత్రమే పోట్లాడారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోట్లాడినటువంటి వేరే మహిళలు కానీ లేకుంటే జనసేన కార్యకర్తలు కానీ ఎంత నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి లోబడి పనిచేయాల్సి వస్తుందో మనం అందరం కూడా చూడాలి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నాగబాబు గారికి ప్రత్యక్షంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రిటర్న్గా రాసిచ్చాడు, నేను క్యాబినెట్ హోదా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు క్యాబినెట్ హోదా ఇచ్చాడా? కనీసం క్యాబినెట్ హోదా ఇవ్వలేదు కదా. పాపం ఆయన వాళ్ళ అన్నగా చెప్పిన హామీని నెరవేర్చలేకపోతున్నాడు, ఆయన బాధపడుతున్నారు కదా. బాధపడుతున్నాడు. ఇవ్వబడడం తప్పే కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇవ్వడం తప్పే కదా. తప్పు. మరి మీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారండి? 100% ఈ పార్టీ ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాసరావు గారు మా పార్టీ ఎమ్మెల్సీ కాదు, మా పార్టీ నాయకుడు కాదు. దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడేటువంటివి మా పార్టీకి అంటకట్టద్దు. ఎందుకంటే అతన్ని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలివేసింది. ఆయన మాటలు మా పార్టీకి అంటకట్టబాకండి, మా పార్టీకి ఆయనకి సంబంధం లేదు. వెలివేసింది కలపండి, నో ఇష్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేను చెప్తున్నాను కానీ నా మాటలు కాదు సార్. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డటువంటి ఒక నేత బహిష్కరింపబడ్డాడు సార్. అదే తెలుగులో ఇంకా పర్యాయ పదాలు ఇవన్నీ. ఇప్పుడు బహిష్కరింపబడ్డా అక్కడ వెలివేశాడు అనేటువంటిది పర్యాయ పదాలే. ఇప్పుడు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మా పార్టీకి మాట్లాడడం అనేటువంటిది, అంటకట్టడం అనేటువంటిది అన్యాయం, అక్రమం. నేను దాన్ని ఖండిస్తున్నా. ఇప్పుడు ఆయనతో కూడా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, నాకు మంచి మిత్రుడు. దానికి పర్సనల్ గా నేను తీసుకోవట్లేదు. కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల పార్టీ దెబ్బతింటా ఉంది. రేపు నేను కార్యక్రమాలు చేసినా కూడా నన్ను పార్టీ వెలిస్తుంది సార్. నేను కూడా స్వాగతించాలా? ఖచ్చితంగా స్వాగతించాలి. రేపు మళ్ళీ ఆయన్ని మీ పార్టీలో రానిరుగా సార్. అది జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి. మళ్ళీ ఇదేంటండి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సార్ ఇప్పుడు అవన్నీ కూడా ఒక డిబేట్ లో వచ్చే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా నిర్ణయం కాదు అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తే ఆయన తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసిన బాధ్యత నాది. దాన్ని నేను సొంతంగా నిర్ణయం ఉండదు, నా నిర్ణయం అభిప్రాయం ఉండదు, ఎవరికి ఉండదు, ఆలోచన ఉండదు, తీసుకోకూడదు అనేటువంటిది నా ఆలోచన. అతన్ని తీసుకోకపోవడం అనేటిది మంచిది, పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటిది నా ఆలోచన. నా ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు బేఖాతరు చేయొచ్చు, లేకుంటే ఖాతరు చేయొచ్చు. దాన్ని మనం జగన్మోహన్ రెడ్డిని శాసించేటువంటి శక్తి కానీ ఎవరికి కానీ ఆయన కింద పనిచేసేవాళ్ళం మేము. అన్ని పార్టీలు కూడా అంతేనండి. అంతే. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే కింద వాళ్ళది, చంద్రబాబు గారి నిర్ణయం కింద వాళ్ళ పార్టీ క్యాడర్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆ రోజు ఆయన చెప్పేటువంటి ట్వీట్ కూడా పెట్టాడు, నేను మీ యొక్క ఏ మనోభావాలు దెబ్బతినకుండా మేము చేస్తాము. జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల మీద అంతా కలిసికట్టుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికులతో పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకెళ్తామని. ఇప్పుడు ఆత్మగౌరవం ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అందరికి సముచిత స్థానం కల్పించాలి. ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన విధంగా 15% తీసుకుంటే అందరికీ సముచిత స్థానం ఎట్టుస్తుంది. మినిమం అంటే 30, 40, 45% జనసేన గారు ఇవ్వగలిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సముచిత స్థానం ఇవ్వగలరు, అందరికీ ఇవ్వగలరు. 15 అని మనం ఎలా చెప్పగలుగుతాం? బహుశా వారికి 30. 2024లో కూడా వాళ్ళకి ఆస్థాన పత్రిక, వాళ్ళకి ఒక కరపత్రిక ఉంది. ఏది ఈనాడు, ఏబిఎన్ అనేటువంటి, ఆంధ్రజ్యోతి అనేటువంటి కరపత్రికలు ఉన్నాయి. ఆ కరపత్రికలో ఏదైతే ప్రకటన చేశాడో 21 సీట్లకి అని చెప్పని, ఆ 21 సీట్లకే వాళ్ళు కన్ఫర్మ్ చేసి, సార్ చంద్రబాబు నాయుడు నైజం అదే, ఒక లీక్ ఇస్తాడు, ఆ లీక్ మీద నిలబడేదానికి ప్రయత్నిస్తాడు. రైట్, 1 by 1 మాట్లాడదామండి.